సత్యయుగంలో మురా అనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. అతను పొందిన వరం ప్రకారం తాను ఎవరినైతే తన చేతులతో తాకుతాడో వారు వెంటనే మరణించాలి. ఈ అజేయమైన శక్తితో అతను ఇంద్రలోకంపై దండెత్తి దేవతలను, విష్ణు భక్తులను తీవ్రంగా హింసించాడు. మురాసురుడి బాధను తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన మురతో 1000 సంవత్సరాలు యుద్ధం చేశారు. యుద్ధంలో అలసిపోయిన విష్ణుమూర్తి బదరీనాథ్ సమీపంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నారు. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురుడు ఆయన్ని సంహరించబోగా విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యశక్తి యోగామాయ అనే కన్య ఉద్భవించింది. యోగామాయ ఆ రాక్షసుణ్ణి సంహరించింది. యోగామాయ ఆ 11వ రోజు ఏకాదశిన జన్మించినందున ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి విష్ణుమూర్తి వరమిచ్చాడు. ఆ రోజు ఉపవాసం చేసేవారికి మోక్షం కలుగుతుందని చెప్పాడు. అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు ఉపవాసం, విష్ణు సహస్రనామ పఠనం, జాగరణ చేయడం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం.